శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకళ్యాణగుణాభినేతః సీతాముఖాంబోరుహచంచరీకः నిరంతరం మంగళమాతనోతు. అక్సా టీవీ ప్రేక్షకులకి శుభస్వాగతం. 9వ తారీఖు మార్చ్ 2025 నుంచి 16 మార్చ్ 2025 వరకు గల మేషాది ద్వాదశ రాశుల ఫలితాలని తెలుసుకోబోయే ముందుగా ఈ వారంలో హోలీ పండుగ వస్తోంది. అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. మేషాది ద్వాదశ రాశుల ఫలితాలని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారమంతా కూడా గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడం, ఉద్యోగంలో పైవారి నుండి ప్రశంసలు అందుకోవడం, చాలా మంచి ఫలితాలు అన్నీ కూడా లభిస్తాయి. ఇంట్లో కూడా విందు వినోదాల్లో పాల్గొనడం, బంధుమిత్రుల్ని కలుసుకోవడం, చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. మీరు ఇష్టదేవత దర్శనం చేసుకోవడం, చాలా మంచి పనులన్నీ కూడా కొత్త పనులు ప్రారంభం చేయడం, భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో గొప్పనైనటువంటి లాభాలు పొందడం, ఎక్కడెక్కడైతే మీరు పెట్టుబడులు పెడుతూ ఉంటారో వాటి నుండి కూడా మీకు ధనలాభం కలగడం జరుగుతుంది. ఈ వారమంతా కూడా చక్కటి ఫలితాలు ఉన్నాయి. ధైర్యంగా మీరు ముందటికి వెళ్ళండి. ఇష్టదేవత స్మరణ చేసుకోండి. తదుపరి వృషభ రాశి వారికి గురువు చాలా బాగున్నాడు. మిగిలిన గ్రహాలు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. మీ యొక్క ప్రతి పనిలో కూడా విజయం మీరు పొందుతారు. ఇంట్లో ఉండేటువంటి పిల్లల యొక్క పరీక్షల్లో, అలాగే వాళ్ళ యొక్క ఫలితాల్లో చాలా మంచి మార్పు కనిపిస్తూ ఉంటుంది. చాలా గొప్పనైనటువంటి ఫలితాలను పొందుతారు. అనేకమైనటువంటి మార్గాల్లో మీకు ధనం లభిస్తూ ఉంటుంది. శుభ ఫలితాలను పొందుతారు. మానసిక ప్రశాంతత, శారీరకంగా ఆరోగ్యము మీకు కలుగుతుంది. ఇష్టదేవత స్మరణ చేసుకోవడం, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మీకు ఇంకా చక్కనైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ఇష్టదేవత ఆలయ దర్శనాన్ని కూడా మీరు చేసుకుంటూ ఉండండి. తదుపరి మిథున రాశి వారికి ఈ వారము మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వారు ముఖ్యంగా గురువుకు సంబంధించినటువంటి జపాలు చేసుకుంటూ ఉండడం ద్వారా, గురువుల ఆశీర్వాదాన్ని పొందడం ద్వారా మీరు ఏదైతే పనుల్లో ఆటంకాలు కానీ పనుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారో వాటి నుంచి మీరు త్వరగా మీ పనులు పూర్తవడం, అలాగే మీ పనుల లోపల విజయాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువుకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోండి. మిగిలిన అన్ని వ్యవహారాల్లో కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. క్రయ విక్రయాల్లో కానీ, మీరు డబ్బు పెట్టే చోట కానీ మిశ్రమమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉన్నాయి. మిశ్రమైనటువంటి ఫలితాలు వచ్చేలాగా కనబడుతూ ఉంది కనుక మీరు ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యమైనటువంటి సూచన. ఎక్కడా కూడా మీరు ముందుగానే మాట ఇచ్చి తర్వాత బాధపడడం కాకుండా ముందుగా చాలా ఆలోచించండి. ఆలోచించిన తర్వాతే వ్యవహారంలో ముందటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మార్గదర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాట మీరు వింటూ ఉండండి. తద్వారా మీకు శుభాలు కనబడుతూ ఉన్నాయి. మిగిలిన గ్రహాల నుండి అనేకమైనటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా గురువుకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ, గురువుకు సంబంధించిన దోష పరిహారాలు చేసుకోవడం ద్వారా మీరు చక్కటి ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలాల్ని ఈ వారం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారము కర్కాటక రాశి వారికి పుణ్యకార్యాల్లో, దైవ కార్యాల్లో ధనం వ్యయం జరుగుతూ ఉంటుంది. దేవాలయాల దర్శనానికి వెళ్తూ ఉంటారు. అలాగే పెద్దలను, గురువులను సేవిస్తూ ఉంటారు. తద్వారా మీకు డబ్బు ఖర్చు అవుతున్నా కూడా మీరు చాలా మంచి ఆనందాన్ని, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని మీరు పొందుతారు దైవ దర్శనం ద్వారా, పెద్దల ఆశీర్వచనాల ద్వారా. తద్వారా ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో పిల్లల నుండి, పెద్దల నుండి కూడా చాలా మంచి వాతావరణాన్ని మీరు ఇంట్లో పొందుతారు. ఉద్యోగంలో కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీరు పొందుతారు. ఎక్కడైనా కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆ సమస్య నుంచి బయటపడడానికి, ఏదైనా అనుకోని చిక్కుల్లో పడడం లేదా
ఏదైనా నిందలకు గురి కావడం లాంటి సమస్యలు కనుక మీకు ఎదురైనట్లు అనిపిస్తే మీరు మీ ఇష్టదేవత దర్శనం, ముఖ్యంగా అలాగే విశ్వక్సేన ఆరాధన చేసుకోవడం ద్వారా ఆపదల నుంచి, విఘ్నాల నుండి మీరు బయటపడతారు. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందుతారు. తదుపరి సింహరాశి వారికి ఈ వారమంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా పెద్దవారి ఆశీస్సులు పొందడం అలాంటివి మీరు చేస్తూ ఉండండి. ఏదైనా పనుల్లో ఆటంకాలున్నా కూడా మీరు బయటపడతారు. శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. గురుబలం మీకు చాలా చక్కగా ఉంది, కానీ శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు అలాగే రాహుకేతువులకు సంబంధించినటువంటి ఇబ్బందులు మీకు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు ఏదైతే మానసికంగా తీసుకునేటువంటి, మనస్సుకు తీసుకునేటువంటి ఏదైతే నిర్ణయాలు ఉంటాయో వాటిని మనస్సుతో ఆలోచించేటువంటి నిర్ణయాలు, ప్రేమ వ్యవహారాలు కానీ, పెళ్ళికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, ఇంట్లో పెద్దవాళ్లకు, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోండి. అలాగే మీకు ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి. ధనము లభిస్తూ ఉంటుంది. మిగిలిన అన్ని వ్యవహారాల్లో కూడా మీకు చక్కటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మీరు ఇష్టదేవత స్మరణ చేసుకోవడం, అలాగే ఇంటి దేవత ఆలయాన్ని ఒకసారి మీరు సందర్శించడం ద్వారా మీకు శక్తి లభిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తి మీకు లభిస్తూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో చక్కనైనటువంటి ఫలితాలను కూడా మీరు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి వారి ఫలితాలని తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఉద్యోగంలో చాలా చక్కటి విజయాలు కనబడుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి విషయాల్లో ముందుంటారు. మీరు అనుకున్నటువంటి పనులను చాలా సులువుగా పూర్తి చేయగలుగుతారు. మీకు గ్రహబలం చాలా చక్కగా ఉంది. అలాగే తోటి వారితో కానీ, ఇంట్లో వారితో కూడా చాలా చక్కటి సంబంధాలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు తద్వారా నూతన పరిచయాల ద్వారా కూడా మీరు లాభాలను పొందుతారు. మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గొప్పనైనటువంటి విజయాలను లభిస్తారు. అలాగే పదవి ఉన్నతి కూడా మీకు సూచనగా ఉంది. ఈ పదవి ఉన్నతిలో భాగంగా మీరు ఏదైనా కూడా మీ ఉద్యోగంలో స్థానభ్రంశం లేదా స్థానంలో మార్పు రావడం, బదిలీలు కావడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి శుభాలు కనబడుతూ ఉన్నాయి. మీకు ఏదైతే ధన వ్యయం కానీ లేదా రుణ సమస్యలు కానీ ఉన్నట్లయితే రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని మీరు పఠించడం ద్వారా రుణ సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఇంట్లో బయట కూడా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది. ఇష్టదేవత నామస్మరణ చేయడం, ఇష్టదేవత ఆలయాలను దర్శనం చేయడం ద్వారా మీరు చక్కటి ఫలితాలను పొందుతారు. ఈ వారం తులారాశి ఫలితాలని తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారమంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రహ బలాలు చాలా మామూలుగా ఉండడం ద్వారా అనేకమైనటువంటి పనుల్లో ఆటంకాలు ఎదుర్కోవడం, పనుల్లో సులభంగా మీరు పనులు పూర్తి చేయలేకపోవడం, తద్వారా శారీరకంగాను మానసికంగాను శ్రమకు గురి కావడం జరుగుతుంది. మీ యొక్క పనులన్నీ కూడా ఇబ్బందుల్ని ఎదుర్కొనేలాగా, అలాగే మీకు రావాల్సినటువంటి ధనం కూడా చాలా ఆలస్యంగా రావడం, ఇలాంటివన్నీ కూడా మీకు మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. ఇంట్లో వాతావరణం కూడా మీకు అనుకూలంగా అనిపించకుండా ప్రశాంతత కోల్పోయేలాగా ఉంటుంది. కాబట్టి మీరు మానసిక ప్రశాంతత కోసం, అలాగే మీకు పనుల్లో విజయాల కోసం మీ ఇష్టదేవత స్మరణ చేయడం, అలాగే ఆపదోద్ధారక స్తోత్రాన్ని మీరు పఠించడం ద్వారా మీ పనుల్లో ఉండేటువంటి ఆపదల నుండి బయటపడతారు. అలాగే ఆ రామ అనుగ్రహంతో మీ పనుల్లో గొప్పనైనటువంటి విజయాలు పొందుతారు. నిరంతర రామనామ స్మరణ చేయడం ద్వారా మీకు సకలమైనటువంటి శుభ ఫలితాలు మీకు కనబడుతూ ఉంటాయి. శుభాలను మీరు పొందుతారు. ముఖ్యంగా ఈ గ్రహ అనుకూలత కోసం భగవంతుడి యొక్క చింతన ఎక్కువ చేస్తూ ఉండండి. తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంది.
భార్య తరపున ఏదైతే మంచి గొప్పనైనటువంటి ఫలితాలు అంటే భార్య వల్ల మీకు మానసిక ప్రశాంతత, ఇంట్లో సౌఖ్యము, ఇంట్లో పిల్లలతో కూడా మీకు చక్కనైనటువంటి శుభాలను పొందుతారు. మీ వృత్తి ఉద్యోగాల్లో కూడా గొప్పనైనటువంటి లాభాలను మీరు చూరగొంటారు. ఎక్కడ మీరు డబ్బు పెడుతున్నా కూడా దానికి తగినటువంటి మీకు ఫలితం లభిస్తూ ఉంటుంది. అనేకమైనటువంటి లాభాలు మీరు పొందుతూ ఉంటారు. మీ పై ఉద్యోగుల ద్వారా, తోటి ఉద్యోగుల ద్వారా మీరు ప్రశంసలను అందుకునేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. ఇంట బయట కూడా మీరు గొప్పనైనటువంటి సంతోషాన్ని పొందేలాగా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి మార్గాల ద్వారా మీకు ధనం లభించే అవకాశాలు ఉన్నాయి. దేంట్లో కూడా మీరు బద్ధకానికి లోనై పనులను ఆపేసి ఉండకుండా మీరు ప్రతి పనిలో కూడా మీరు ముందటికి వెళ్తూ ఉండండి. తద్వారా మీకు వచ్చేటువంటి లాభాలని మీరు చేత పుచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని మీ యొక్క శుభ ఫలితాలని మీరు చేజిక్కించుకోవాలని, భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందాలని కోరుకుంటూ తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారమంతా కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శత్రువుల పైన మీకు విజయం లభిస్తూ ఉంటుంది. మీరు గృహ సంబంధమైనటువంటి, భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ఏవైతే చేస్తూ ఉంటారో వాటి లోపల మీకు విజయం కలుగుతూ ఉంటుంది. గృహ నిర్మాణం చేయాలనుకునేటువంటి వారు చాలా చక్కగా మీరు ముందటికి వెళ్తూ ఉండవచ్చు. అన్ని పనుల్లో కూడా మీకు ఉదయం కనబడుతూ ఉంటుంది, విజయం కనబడుతూ ఉంటుంది, శుభాలు కనిపిస్తూ ఉంటాయి. మీరు ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడం, శని ద్వారా అంటే ఏదైతే పనులు ఏవైనా మీకు ఆలస్యంగా అవుతున్నాయి, పనుల గురించి ఏదైతే మీకు లాభాలు కనబడట్లేదు అని అనుకునేటువంటి వారు ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడం, శనికి సంబంధించినటువంటి దోష పరిహారం చేసుకోవడం ద్వారా మిగిలిన పనులన్నీ కూడా ఏ పనిలో కూడా మీకు శుభాలు కనబడుతూ ఉంటాయి. ఆపదలన్నీ కూడా దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. తద్వారా మీరు సుఖాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి మకర రాశి వారి వార ఫలితాలని తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారమంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గురువు, శని గ్రహాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. రాహు కేతువులకు సంబంధించినటువంటి దోష పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు రాహుకేతువుల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అనేకమైనటువంటి శుభ ఫలితాలని మీరు పొందుతారు. గొప్పనైనటువంటి ఈ వారమంతా కూడా యాత్రలు చేసేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. మానసికంగా ప్రశాంతతను పొందుతారు. ధన వ్యయం సూచనగా ఉంది. ధన వ్యయం అవుతూ ఉంటుంది. అదేవిధంగా మీకు ధన లాభం కూడా కలుగుతూ ఉంది. మీకు గురుబలం చాలా బాగుంది. మిగిలిన గ్రహాల బలం కూడా చాలా చక్కగా ఉంది. మీ మాట చెల్లుతుంది. మీ మాట అందరూ కూడా వింటారు. మీ మాట వినడం ద్వారా మీ యొక్క విలువ తెలుసుకోవడం, అలాగే మీ విలువ పెరగడం ఇంటా బయట కూడా జరుగుతూ ఉంటుంది. మీ పిల్లల్లో ఉండేటువంటి చదువులో ఉండేటువంటి మార్పులని మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీ పిల్లలు విద్యలో అభివృద్ధికి వస్తూ ఉంటారు. చాలా గొప్పనైనటువంటి ఫలితాలు మీరు పొందుతూ ఉంటారు. ఈ వారమంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. ఇష్టదేవత స్మరణ చేయండి. ఇష్టదేవత ఆలయాన్ని సందర్శించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గ్రహాలు చాలా బాగున్నాయి. అదేవిధంగా చతుర్థంలో గ్రహాలు చాలా బాగున్నాయి. కనుక మీ యొక్క ఇంట్లో గొప్పనైనటువంటి విజయాలు, వాహన సౌఖ్యము, ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకున్నటువంటి వారికి చాలా సుగమంగా వాళ్ళ పనులన్నీ కూడా చక్కబడుతూ ఉంటాయి. అనేకమైనటువంటి మార్గాల ద్వారా అనుకోని చోటి నుంచి కూడా మీకు ధనం లభిస్తూ ఉండడం, ధన లాభం కలుగుతూ ఉండడం గొప్పనైనటువంటి ఆనందాన్ని మీకు కలిగిస్తూ ఉంటుంది. ఇంట్లో వారితో, బయటి వారితో గొప్పనైనటువంటి కీర్తి మీకు చేకూరుతూ ఉంటుంది. నూతన పరిచయాలు అవుతూ ఉంటాయి. ఆ పరిచయాల ద్వారా మీకు ధనలాభం కలుగుతూ ఉంటుంది. వాహన సౌఖ్యాన్ని పొందుతారు. అలాగే సంతాన సౌఖ్యం కూడా మీకు కలుగుతూ ఉంటుంది. తద్వారా మీరు గొప్పనైనటువంటి ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. ఈ వారమంతా కూడా మీరు ఇష్టదేవత స్మరణ చేసుకోవడం, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని మీరు తీసుకోవడం ద్వారా మీరు ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా పొందుతారు. చాలా చక్కటి విజయాలని మీరు పొందుతారు.
మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గ్రహాల బలం చాలా తక్కువగా ఉంది. నవగ్రహాల సంబంధించినటువంటి ఏ బలము కూడా చాలా తక్కువగా ఉండడం చేత మీకు మానసికంగాను శారీరకంగాను అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ముఖ్యంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడం, నవగ్రహాల ఆలయాలను దర్శనం చేసుకోవడం ద్వారా మీకు కలిగేటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, శారీరక సమస్యలు అలాగే మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే మీకు ధనానికి వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, ధన సంబంధమైనటువంటి సమస్యలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఎక్కడైనా కూడా మీరు డబ్బు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మీరు ధనాన్ని ఇవ్వడం, ధనాన్ని వెచ్చించడం చేయండి. తద్వారా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే పుణ్యాన్ని సంపాదించాలి, బలాన్ని, దైవ బలాన్ని సంపాదించాలి అని అనుకుంటారో, విష్ణు సహస్రనామాన్ని, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా శక్తి ఉన్నవారు తప్పకుండా చదవండి లేదా వినండి. తద్వారా మీకు విష్ణువు యొక్క బలం చేత, బలం విష్ణోహో ప్రవర్ధత, మనం ఏదైతే పుణ్యం చేస్తూ ఉంటామో ఆ బలమంతా కూడా విష్ణువుకు కలుగుతూ ఉంటుంది. అణువణువులో కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణువుకు బలం చేకూర్చడం ద్వారా మీకు కూడా శుభాలు కలుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటాం. ఈ విధంగా ఈ వారమంతా కూడా కొంచెం అనుకూలంగా లేదు కనుక దైవ చింతన ఎక్కువగా చేయండి.